మొత్తంగా 35,859 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, దాంట్లో 22 లక్షల మందికి ఇప్పుడు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే, దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్టోబర్ 12, 2023న 7,43,396 ఇల్లుని ఒకేసారి ఓపెన్ చేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఇంకొక 6 నెలలు అధికారంలో ఉన్న సమయంలో ఇంకొక 3 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తయి ఉన్నాయి. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 10.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయి. ఏదైతే ఇంకా నిర్మాణాలు పూర్తవుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న ఇళ్ళని నువ్వు ఈరోజు 3 లక్షల ఇల్లుని గృహప్రవేశం చేపిస్తున్నావు దీపావళికి అని చెప్పి నీ క్రెడిట్లోకి వేసుకుంటున్నావంటే, ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. మీ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడానికి ఎటు మీకు సిగ్గు లేదు. దానికి మళ్ళీ మీరు ఇంకా అప్గ్రేడ్ అయిపోయారు, పేర్లు కూడా మార్చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన జగనన్న కాలనీల పేర్లను పూర్తిగా మార్చి ఎన్టీఆర్ నగర్లుగా నామకరణం చేశారు. జగనన్న కాలనీలు ఎన్టీఆర్ నగర్గా నామకరణం చేసి, అంటే పుట్టిన బిడ్డకి తండ్రిని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడమే కాకుండా పేర్లు కూడా మార్చేశారు. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పి తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే.